ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చైతన్య కాలేజీలో ప్రమాదం. పరిస్థితి చాలా ఉద్రిక్తం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కాలేజీలో కామపిశాచుల వేధింపులు తాకలేక కొంతమంది అమ్మాయిలు చదువుల మధ్యలోనే మానేస్తుంటే మరికొందరు ఆత్మహత్యలే శరణ్యమని భావించి చిన్నతనంలోనే తనువులను చాలిస్తున్నారు. ఫ్యాకల్టీయే బరితెగించి లైంగికంగా వేధింపులు పాల్పడగా తట్టుకోలేకపోయిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలోని కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగింది. ఇక్కడ డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ 16 సంవత్సరాలు లైంగిక వేధింపులకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫ్యాకల్టీయే లైంగిక వేధింపులకు తాగలేక పోతున్నానంటూ తండ్రికి మెసేజ్ పెట్టి గురువారం అర్ధరాత్రి 1:05 ప్రాంతంలో హాస్టల్ భవనం నుంచి 4వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విద్యాసంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తన కుమార్తె మృతి చెందిందని బాలిక తండ్రి గండికోట రమణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సీపట్నం సమీపంలోని నాతవరం మండలం పద్మనాభపురానికి చెందిన రైతు కూలి గండికోట రమణ లక్ష్మీ దంపతులకు 3 కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పెళ్ళయి అగరంపూడిలో ఉంటుంది. ఆఖరి కుమార్తె తల్లిదండ్రుల వద్దే ఉండి చదువుకుంటుంది. రెండో కుమార్తె రూపశ్రీ కొమ్మాది కాలేజీ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. రూపశ్రీని కనిపించడం లేదని తండ్రికి కళాశాల సిబ్బంది ఫోన్ చేసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించిన తరువాత రూపశ్రీ అర్ధరాత్రి 12:48 ఆమె 3వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్కి వెళ్ళి 1:05 4వ ఫ్లోర్ నుంచి కిందకి దూకిందని తెలిసింది. దూకే క్రమంలో చెట్టుకు తగిలి కిందకి పడి తీవ్రంగా గాయపడింది. రూపశ్రీని తరలించిన ఆసుపత్రికి అల్లుడు హరికృష్ణతో కలిసి రమణ చేరుకునే లోపు రూపశ్రీ మృతి చెందింది. అయితే ఇంకా మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.